దుబాయ్ వరల్డ్ సేఫెస్ట్ సిటీ అని అందరికీ తెలుసు. బట్ ఇంత లగ్జరీ సిటీలో కూడా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఫేక్ టాక్సీ డ్రైవర్స్, ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫేక్ జాబ్ ఆఫర్స్ అంటూ ఈజీగా ట్రాప్ లో పడతాం. మాల్స్ బయట చీప్ టాక్సీ ఆఫర్స్, రోడ్ సైడ్ బ్రాండెడ్ బ్యాగ్స్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పినా బీ అవేర్. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో ఫ్లాష్ ఆఫర్ అన్న 90% ఫేక్ వెబ్సైట్సే ఉంటాయి. దుబాయ్ రెసిడెంట్స్ అయినా టూరిస్ట్ అయినా స్కామ్స్ బారిన పడకూడదు అంటే యూ మస్ట్ నో ది సింపుల్ ట్రిక్. స్టే అలర్ట్, స్టే సేఫ్ అండ్ ఎంజాయ్ దుబాయ్ టెన్షన్ ఫ్రీ. ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. స్కామ్స్ బారిన ఎలా పడకూడదు అని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూసి వీడియోస్ చాలా బాగుంటున్నాయి అని పర్సనల్ గా కాల్స్, మెసేజెస్ చేస్తున్నారు. నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బట్ అదే నాకు ఒక కమెంట్ రూపంలో మీరు పెట్టినట్టయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ వాళ్ళు బూస్ట్ చేస్తారు కదా, పెడతారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే ఎలాగో చేసుకుంటారులేండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దుబాయ్ స్కామ్స్ నేను 2 కేటగిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ టూరిస్టులు, సెకండ్ కేటగిరీ రెసిడెంట్స్ కోసం. సో లేట్ చేయకుండా ఫస్ట్ కేటగిరీ అయితే స్టార్ట్ చేసేద్దాము. అందులో ఫస్ట్ జరిగేది ఏంటంటే ఫేక్ టాక్సీ డ్రైవర్స్. మీరు ఏదైనా మాల్స్ కి వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నా, లేదంటే ఏదైనా టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నా కొంతమంది ఫేక్ డ్రైవర్స్ వస్తారు. మీరు మా కార్లో వచ్చినట్టయితే తక్కువ ఛార్జ్ చేస్తాము, మీకు మీటర్ ఛార్జ్ కూడా తగ్గుతుంది అని ఫుల్ మ్యానిపులేట్ చేసి వాళ్ళైతే ఎక్కించుకుంటారు. ఎక్కిన తర్వాత మీకు డబల్ ట్రిపుల్ కూడా ఛార్జ్ చేస్తారు. అదే కాకుండా అలా ఎక్కడం కూడా ఇక్కడ ఇల్లీగల్. ఒకవేళ ఏమైనా చెకింగ్స్ లో కనుక మీరు దొరికినట్టయితే మీ టాక్సీ డ్రైవర్ కే కాకుండా మీకు కూడా ఫైన్స్ అన్నో పడతాయి. సో ఎప్పుడు కూడా అటువంటి ఫేక్ డ్రైవర్స్ దగ్గరికి అయితే మీరు వెళ్ళొద్దు. ఇక్కడ నా టిప్ ఏంటంటే ఆర్టీఏ టాక్సీస్ లోనే మీరు వెళ్ళండి. లేదు అనుకుంటే ఊబర్, కరీం యూస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఫేక్ బ్రాండెడ్ గూడ్స్. అసలు దుబాయ్ వచ్చారు అంటేనే లగ్జరీ బ్రాండ్స్ అన్ని కొనుక్కోవాలి అని అనుకుంటారు కదా, ఇక్కడే పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. మీరు డేరా, దుబాయ్ లాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ కొంతమంది నిల్చొని ఎల్సీ బ్యాగ్స్ అని, రోలెక్స్ వాచెస్ అని ఇక్కడ మా దగ్గర తక్కువ రేట్ కి దొరుకుతాయి రండి అని తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ అదైతే పక్కా ఫేక్ అండ్ ఇల్లీగల్ కూడా. వాళ్ళు కాపీ ప్రింట్ సేల్ చేస్తూ ఉంటారు. దుబాయ్ లో మీరు ఎప్పుడైనా బ్రాండ్ ఐటమ్స్ షాపింగ్ చేయాలి అనుకుంటే దుబాయ్ మాల్ కానీ, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ లోనే తీసుకోండి. ఇలా రోడ్ సైడ్ వాళ్ళని అయితే అస్సలు ట్రస్ట్ చేయొద్దు. అది కూడా పక్కా ఇల్లీగల్ దుబాయ్ లో. థర్డ్ వన్ ఫేక్ టూర్ ప్యాకేజెస్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తెలియదు కదా, తెలియక కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ మెసేజెస్ చేస్తారు. తక్కువ రేట్ కే మీకు డో క్రూజ్, డెజర్ట్ సఫారీ లాంటివి ఇస్తాము అని అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర తక్కువే ఉంది కదా అని ట్రస్ట్ చేసి మనీ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవ్వడం చేస్తారు కదా. వాళ్ళ తర్వాత నుంచి రెస్పాన్స్ అయితే ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా ట్రస్టెడ్ ఏజెన్సీస్, యాప్స్ లోనే మీరు అప్రోచ్ అవ్వండి ప్యాకేజెస్ ఏమైనా తీసుకుంటున్నట్టయితే. సో ఇప్పుడు రెసిడెంట్స్ కోసం జరిగే స్కామ్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వన్ రెంటల్ స్కామ్స్. డుబిజల్, ప్రాపర్టీ ఫైండర్ లాంటి వెబ్సైట్స్ లో కూడా మనకి ఫేక్ గా ప్రాపర్టీస్ అయితే పెడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన తర్వాత మనం అప్రోచ్ అవుతాం కదా, బాగుంది తక్కువ ప్రైజే అని. అప్పుడు వాళ్ళు ప్రాపర్టీ సరిగ్గా చూపించరు, ఏమి చేయరు, జస్ట్ ఫొటోస్, వీడియోస్ సెండ్ చేసి మీరైతే అడ్వాన్స్ పే చేయండి అని అడుగుతారు. మనం వన్స్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ గా ఒకసారి వెళ్ళి అక్కడ ఆ రూమ్ అంతా చెక్ చేసుకొని జెన్యూన్ అనుకుంటేనే మీరు అడ్వాన్స్ అనేది పే చేయండి. నెక్స్ట్ ఫేక్ జాబ్ ఆఫర్స్. దుబాయ్ లో జరిగే అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఫేక్ జాబ్ ఆఫర్స్. అందరికీ ఉంటది కదా దుబాయ్ లో జాబ్ చేయాలి అని, అది కొంతమంది అడ్వాంటేజ్ కింద తీసుకుంటారు. ఫేక్ ఈమెయిల్స్ రావడం, ఫేక్ వాట్సాప్ మెసేజెస్ రావడం, ఇలా చాలా జరుగుతాయి. కొంతమంది కాల్ చేసి మీకు జాబ్ వచ్చేసింది, కాకపోతే స్టార్టింగ్ ఇంత అమౌంట్ పే చేయాలి అని అడుగుతారు. అలాంటివి అయితే అస్సలు నమ్మద్దు. ఎందుకంటే అసలు మీకు దుబాయ్ లో జాబ్ ఇప్పిస్తున్నాము అని ఎవరు 1 రూపీ కూడా తీసుకోరు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారనో, లేదంటే ఇంకెక్కడో చూసాము అని చెప్పి కాల్స్ చేసి అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఏదైనా కంపెనీని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీకు ఏదైనా మెయిల్ వచ్చింది అంటే ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఆ కంపెనీ రియల్ గా ఉందా లేదా అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేసుకుంటే దాని రివ్యూస్ అన్ని క్లియర్ గా వచ్చేస్తాయి. అండ్ మీకు ఎవరైనా మీకు జాబ్ వచ్చేసింది, పలానా ప్లేస్ లో ఇంటర్వ్యూ రండి అని చెప్పి అన్నా కూడా వెళ్ళడానికి ఒకసారికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన దగ్గర ఉన్న డబ్బులు అవి తీసేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మెయిన్లీ ఏదైనా మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో, లేదంటే ఇంకే విధంగా అయినా ఏదైనా ఒక జాబ్ మీ దగ్గరికి మెయిల్ వచ్చిందన్నా కూడా ఒకసారి వెళ్ళి గూగుల్లో వెతకండి, పలానా కంపెనీ ఉందా లేదా, అసలు దాని రివ్యూస్ ఏంటి అన్న తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ అన్నది తీసుకోండి. నేను ఎందుకు మరీ చెప్తున్నాను అంటే రీసెంట్ గా నాకు ఒక డాక్టర్ అంట, ఆవిడ మెసేజ్ చేశారు. తనకు కూడా ఇక్కడ జాబ్ ఇప్పిస్తాము అని చెప్పేసి అమౌంట్ తీసుకొని తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదంట. అసలు నాకు ఇది విన్నప్పుడు అనిపించింది, ఇంత ఎడ్యుకేటెడ్ వాళ్ళనే మోసం చేస్తున్నప్పుడు నార్మల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పక్కర్లేదు. సో అందుకే 1కి 2 సార్లు అయితే వెరిఫై చేసుకోండి. నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడే చేయలేదు, 2 years
ఇయర్స్ బ్యాక్, నాది ముందు బహ్రెయిన్‌లో ఉండేటప్పుడే నేను ఇలాంటి వీడియో కూడా చేశాను. అప్పుడు ఒక ఆయన అయితే నాకు మెసేజ్ చేశారు, ఇంకా గుర్తున్నది. ఇలా మీ వీడియో చూసాను, మీరు డబ్బులు పే చేయొద్దన్నారు కదా! నేను పే చేయలేదు. మీరు చెప్పడం వల్ల నాకు డబ్బులైతే సేవ్ అయ్యాయి అని చెప్పారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ఇలాంటి విషయాలు వినేటప్పుడు. సో, ఇలాంటి వీడియోస్ చూసి నా వల్ల ఒక్కరు హెల్ప్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అవుతుంది కదా! సో, ఇలాంటివైతే మాత్రం అవాయిడ్ చేయండి. ఎవ్వరు కూడా సింగిల్ రూపీ కూడా తీసుకోరు జాబ్ ఇప్పిస్తాము అని. నెక్స్ట్ ఫేక్ బ్యాంక్ కాల్స్. ఇందులో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మేము బ్యాంక్ నుంచి కాల్ చేసాము, మీ ఎమిరేట్స్ ఐడీ నంబర్స్ చెప్పండి, లేదు అంటే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అర్జెంట్‌గా చెప్పాలి, మీ బ్యాంక్‌లో ఏదో అయిపోతుందని చాలా భయం పెట్టేస్తారు. అది దుబాయ్‌లో అనే కాదు, మనం ఏ కంట్రీలో ఉన్నా కూడా అలాంటివి అస్సలు నమ్మొద్దు. అంత అర్జెంట్‌గా చేసేయండి అని అయితే ఎవ్వరు చెప్పరు. సో, అలాంటి కాల్స్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎంత భయపెట్టి మ్యానిపులేట్ చేసినా కూడా ఒక నిమిషం మీరు ఆలోచించుకొని, లేదు మేము డైరెక్ట్ మా బ్యాంక్ దగ్గరికే వస్తాం, ఇప్పుడే వస్తున్నాం, వచ్చి మాట్లాడతాము అని అయితే రెస్పాన్స్ ఇవ్వండి. ఎవరికీ మీ ఎమిరేట్స్ ఐడీ నెంబర్ గానీ, ఓటీపీస్ కానీ అస్సలు షేర్ చేయొద్దు. నెక్స్ట్ సైబర్ స్కామ్స్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ షాపింగ్ స్కామ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి ఇంత పర్సెంట్ ఆఫర్ ఉన్నది, 80% ఆఫర్ ఉన్నది క్లోత్స్ మీద, లేదంటే ఐఫోన్స్ 50%కే మీకు ఇస్తాము అని చెప్పేసి కొన్ని వెబ్‌సైట్స్ అయితే చెప్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఫేక్ వెబ్‌సైట్స్. మనల్ని అమౌంట్ పే చేయమంటారు. అమౌంట్ పే చేసిన తర్వాత అయితే మనల్ని వెంటనే బ్లాక్ చేసేస్తారు. సో, అలా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన పాపప్ యాడ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోండి, అది జెన్యూనా కాదా అని. మాక్సిమం 90% అయితే ఫేకే ఉంటాయి. ఏవి పడితే అవి వెబ్‌సైట్స్ ఓపెన్ చేయొద్దు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఇక్కడ కొంతమంది కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫీ ఆన్‌లైన్‌లో పే చేస్తారు కదా! అలా వెబ్‌సైట్ సెర్చ్ చేసినప్పుడు చాలా ఫేక్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇదైతే మాకు బాగా, మా ఫ్రెండ్‌కే బాగా ఇలా జరిగింది. ఆయన వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఆయన పే చేయాల్సింది ఫీజు 2 దిర్హామ్స్. కానీ చూసుకోకుండా ఎంత వాళ్ళు యాడ్ చేశారో అన్నది చెక్ చేసుకోలేదు. ఆయనైతే ఓటీపీ వెరిఫికేషన్ ఓటీపీ అవన్నీ ఇచ్చేశారు. 5,000 దిర్హాములు కట్ అయిపోయింది. అంటే ఇంచుమించు ₹1,00,000 కట్ అయిపోయినట్టమాట. సో, ఇలా ఏవి పడితే అవి మీరు వెబ్‌సైట్స్ కూడా ఓపెన్ చేయకండి. జెన్యూన్ అయితేనే ఓపెన్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ. ఇది మనకి ఇండియాలో కూడా బాగా జరిగే స్కామే కదా! మీరు ట్రేడింగ్ చేయండి, ట్రేడింగ్‌లో మేము పక్క నుంచి గైడ్ చేస్తాము, ఇంత అమౌంట్ పెట్టండి, అంత అమౌంట్ పెట్టండి అని ఫేక్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇదైతే మాకు బాగా తెలిసిన వాళ్ళకే జరిగింది. ఇలానే రీసెంట్‌గానే జరిగిందన్నమాట. ఇలా మీకు ట్రేడింగ్ కోసం ఏం నాలెడ్జ్ లేకపోయినా కూడా మేము పక్క నుంచి సపోర్ట్ ఇస్తాము, బూస్ట్ ఇస్తాము. ఫస్ట్ అయితే మీరు ఒక $1,000 మీరు ఓపెన్ చేయాలి అకౌంట్. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మేము కంప్లీట్‌గా గైడ్ చేస్తాము అని అయితే చెప్పారు. ఇంకా నమ్ముతారు కదా! ఎవరైనా డబ్బులొస్తున్నాయంటే ఎవరైనా ట్రస్ట్ చేస్తారు. బట్ ఇలాంటి స్కామ్స్ ఎన్ని జరిగినా కూడా మనమైతే సరేలే ఇది నిజమేనేమో అని అనుకుంటాం. అంటే వాళ్ళు కూడా అన్ని నమ్మించిన మాటలైతే చెప్తారు. సో, ఆయన కూడా అలానే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనల్ని నమ్మించడానికి ఒక 2, 3 అలా ఏదో అలా ఇచ్చినట్టు ఇచ్చారు. తర్వాత వాళ్ళు మీరు ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అని అయితే చెప్పారంట. సో, ఈయన కూడా నమ్మి మొత్తం అమౌంట్ అందులోనే పెట్టారన్నమాట. $1,000 అంటే ఒకసారి లెక్కేసుకోండి. పెట్టగానే అతను చూస్తుంటే వితిన్ మినిట్స్‌లోనే అవన్నీ కూడా జీరోకి, మైనస్‌కి వెళ్ళిపోయాయంట. ఇంక మన చేతుల్లో చేయడానికి కూడా ఏముండదు కదా! వాళ్ళకి కాల్ చేసి అదేంటి మీరు చెప్పిన దాంట్లోనే నేను పెట్టాను, ఇలా నాకు మైనస్ అయిపోయాయి, ఏం చేయాలి అంటే వాళ్ళు తిరిగి గొడవ అంటాం. అసలు మేము ఇది చెప్పలేదు, మేము వేరేది చెప్పాము, మేము చెప్పింది కాకుండా మీరు రాక సరిగ్గా వేరేదేదో చేశారు, దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు అని అన్నారంట. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చెప్తాం చెప్పండి? ఎప్పుడైనా కూడా ట్రేడింగ్ అన్నది మీరు చెయ్యాలి అనుకుంటే అది కంప్లీట్‌గా మీరు తెలుసుకొని మీ ఓన్ నాలెడ్జ్‌తోనే చెయ్యండి. ఎవరో వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని అయితే ఎప్పుడు చెయ్యొద్దు. దానికోసం ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతే ట్రేడింగ్ చెయ్యండి. ఇలా థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ అని ఎవరో చెప్పారు అని మాత్రం అసలు అలాంటి వాటిల్లోకైతే దిగొద్దు. సో, దుబాయ్ ఎంత బ్యూటిఫుల్ సిటీనో ఇలాంటి చిన్న చిన్న ట్రాప్స్ కూడా ఉంటాయి. మాక్సిమం నేనైతే స్కామ్స్ అన్నీ కూడా కవర్ చేశాను. మేజర్ స్కామ్స్ కవర్ చేశాను. ఏవో చిన్న చిన్నవి ఇంకా ఉంటాయి. ఫర్దర్ వీడియోస్‌లో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎప్పుడైనా మీరేమైనా స్కామ్స్‌లో పడుతున్నారు అని డౌట్ వచ్చినట్టయితే దుబాయ్ పోలీస్ అప్లికేషన్ ఉంటుంది, యాప్. ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో రిపోర్టింగ్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్నది క్లియర్‌గా మనకి ఉంటుంది. చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. సో, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే దుబాయ్‌లో ఉన్నారో లేదంటే దుబాయ్ టూరిస్ట్ కింద వచ్చి ఏమైనా స్కామ్స్‌లో పడినట్టయితే నేను మిస్ చేసినవి గానీ, నేను చెప్పిన వాటిలో ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా! ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ మండే మన ఛానల్‌లో అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్‌తో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. మరో మంచి వీడియోతో అయితే వస్తాను. బాయ్.